మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి సిట్ కార్యాలయంలో సినీ నటి చార్మి విచారణ కొనసాగుతోంది. చార్మిని విచారిస్తున్న మహిళా అధికారుల బృందంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, సిఐలు విజయలక్ష్మి, శ్రీలత, రేణుక ఉన్నారు. కెల్విన్తో ఉన్న పరిచయం, ఇతర అంశాలపై అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం. ఉదయం 9:45 ప్రాంతంలో సిట్ కార్యాలయానికి వచ్చిన చార్మిని 5వ అంతస్తులోనే సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశాలున్నాయి. చార్మి సిట్ విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భాగంగా సిట్ ఈవేళ సినీ నటి చార్మిని విచారిస్తుంది. ఇప్పటికే చార్మిని దాదాపు గంటన్నరగా విచారణ కొనసాగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4 మహిళా అధికారుల బృందము ఈ విచారణ కొనసాగిస్తుంది. ఏఈఎస్ అనిత, సిఐలు విజయలక్ష్మి, శ్రీలత, రేణుక, వీళ్ళు 4 అధికారులు కూడా ఈ చార్మిని విచారిస్తున్నారు. వీరంతా కూడా అంటే మొదట వాళ్ళ వ్యక్తిగత విషయాల నుంచి విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. దీంట్లో ప్రధానంగా కెల్విన్, కుద్దూసు, వాహెబ్, వీళ్ళు 3 ముఠా సభ్యులు. ఈ 3తో ఉన్న సంబంధాలపైన ఎక్కువగా ఈ ప్రశ్నావళికి సంధించినట్టు తెలుస్తుంది. ఇందులో ఎక్కువగా అంటే కెల్విన్ ముఠా దగ్గర ఈ చార్మి నెంబర్ ఉండడం, అట్లాగే వాట్సాప్లో కొన్ని మెసేజ్లు కూడా ఉండడంతో దీనికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించేదానికి ఈవేళ చార్మిని సిట్ అధికారులు పిలిపించారు. ఇక్కడ సిట్ అధికారులు 4 బృందం అంటే సిట్టు ఇన్ఛార్జ్ అధికారి శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ మహిళా బృందం మొత్తం కూడా పనిచేయనుంది. ఈ మహిళా బృందానికి ఇప్పటికే అంటే చార్మిని ఏ ప్రశ్నలు అడగాల, ఏ అంశాల మీద సమాచారం రాబట్టాలన్న విషయాలపైన మొత్తం కూడా ఈ మహిళా అధికారులకు వీళ్ళు తెలియజేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇది అంటే ప్రధానంగా ఇప్పటికే సాక్షిగా చార్మిని పిలిపిస్తున్నామని చెప్పి ఇప్పటికే కోర్టుకు తెలియజెప్పిన దానివల్ల ఈమె నుంచి అంటే మాదక ద్రవ్యాలు ఏమో వాడుతున్నారా, లేకపోతే ఎవరికైనా సప్లై అవుతుందా, అసలు మీరు కెల్విన్ ముఠాతో సంబంధాలు ఎందుకున్నాయి, అసలు కెల్విన్ ముఠా 3 సభ్యులతో కూడా మీరు మీ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అట్లాగే మీ వాట్సాప్లో మెసేజ్లు కూడా ఉన్నాయి, మరి దేనికి సంబంధించి ఉన్నాయి, ఈ డ్రగ్స్ ఏమన్నా సప్లై చేసినప్పుడు వేరే వాళ్ళకి ఏమన్నా మీరు తినాలి, లేదంటే మీరు కూడా వాడుతున్నారా, ఇవన్నీ అంశాల మీద వీళ్ళు సమాచారం సేకరించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ జ్యోతిలక్ష్మి సినిమా తీసే సమయంలో ఇదంతా కూడా ఈ డ్రగ్స్కు సంబంధించిన ఈ కెల్విన్ ముఠాతో సంబంధాలు ఏర్పడినట్టు తెలుస్తుంది. ఇది ఎప్పటి నుంచి కొనసాగుతుంది, అసలు కెల్విన్ ముఠాతోనే ఉన్నాయా, లేకపోతే అంతకుముందు ఈ డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళతో కూడా మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే యాంగిల్లో అంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు దాకా దాదాపు 19 మందిని మొత్తం అరెస్ట్ చేశారు. ఈ 19 మంది నుంచి కూడా సేకరించిన సమాచారాన్ని ఆధారంగా వీళ్ళంతా ఒక ప్రశ్నావళి రూపొందించారు. ఈ 19 మంది దగ్గర నుంచి కూడా అంటే సినిమా ప్రముఖులకు ఎవరెవరికి మత్తు పదార్థాలు వీళ్ళు సరఫరా చేస్తున్నారు, అదేవిధంగా ఎవరితో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మొత్తం కూడా వీళ్ళు సమాచారం సేకరించేసి దాని ఆధారంగానే ప్రశ్నలు రూపొందించారు. ఇందుకు సంబంధించి వీళ్ళంతా కూడా చార్మిని నుంచి మరింత సమాచారం రాబట్టాలా అనుకుంటున్నారు. అయితే సాయంత్రం 5 గంటల లోపల అనుకున్న విధంగా సిట్ అధికారులు భావిస్తున్న విధంగా వీళ్ళకు సమాచారం వస్తుందా రాదా అన్నది చెప్పలేమని చెప్తున్నారు. అయితే ఒకవేళ వీళ్ళు అనుకున్న విధంగా సమాచారం రాకపోయినా, ఒకవేళ మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నా తర్వాత ఇంకేదన్నా సమాచారం అంటే ఈ విచారణ తర్వాత ఇంకేదైనా సమాచారం వీళ్ళకు వచ్చినా కానీ తర్వాత మళ్ళీ ఇంకొకసారి పిలిపించి దానికి సంబంధించి పూర్తిగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడున్న సమాచారము. అయితే దీనికి సంబంధించి ఈ సినిమాకు సంబంధించి రేపు ముమైత్ ఖాన్ను పిలిపించే అవకాశం ఉంది, ఎల్లుండి రవితేజ, అంటే ఈ 3 రోజుల పాటు కూడా సిట్ అధికారులు ముందర ఈ ప్రముఖమైన నటులు అట్లాగే రవితేజ విచారణ కూడా అంటే రవితేజకు సంబంధించి రవితేజ కూడా ఈ కెల్విన్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లుగా కూడా కొంత సిట్ అధికారుల దగ్గర సమాచారం ఉండాలి.
దీనికి సంబంధించి రేపు ఎల్లుండి కూడా ఈ సిట్ వ్యవహారం కూడా కొనసాగే అవకాశం ఉన్నది. ఈవేళ మధ్యాహ్నం తర్వాత ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి నటి చార్మిని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ వ్యక్తిగత వివరాలు, అట్లాగే సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడో ప్రవేశించింది, దానికి సంబంధించి అసలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మామూలుగా మత్తు మందులకు ఎవరైనా అలవాటు పడి ఉన్నారా అనే విషయాలన్నీ కూడా రాబట్టే పనిలో సిట్ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.